సార్ ఎందుకు ఇంపార్టెంట్ అది కాదు. ఈరోజు సిరిసిల్ల సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత ఐడి పార్టీ బృందం ఆడేపు రవి, సన్ ఆఫ్ శ్రీనివాస్ 25 years, బీవై నగర్, సిరిసిల్ల అనే ఒక దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతను ఒక 5 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఈ 5 కేసులలో 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 పల్సర్ బైకులు, ఒక ఆటో, 2 సెల్ ఫోన్స్, 1500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం. ఈ ఆడే ప్రభు అనే వ్యక్తి ఇంతకుముందు ఇప్పటివరకు అంటే ఈ 25 years లోపలనే ఇంతకుముందే 22 కేసులల్లా జైలుకు పోయించాడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళని మచ్చక చేసుకొని వాళ్ళతోటి వాళ్ళను అంటే దొంగతనంలో పాటు చేసుకుంటాడు. పాటు చేసుకొని వాళ్ళకి తాపిచ్చే పేరు మీదనో, ఫ్రెండ్షిప్ చేసే పేరు మీదనో వాళ్ళ సెల్ ఫోన్లో తీసుకొని తర్వాత వాళ్ళ బండ్లతోటి పోయి దొంగతనం చేస్తాడు. చేసి సిరిసిల్ల దొరికింది ఈరోజు. కాబట్టి నేను సిరిసిల్ల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు మీ పిల్లలను కూడా వాళ్ళకు తెలియకుండా కూడా వాళ్ళను ఒక తప్పుడు దాంట్లోకి గుంజుతారు. తెలుసుకునే లోపల అంత అయిపోతుంది. అప్పటికి కేసులలో అయిపోతుంది. కేసులలో ఏదో కేసులో ఇరుకుతారు. ఇరికిన తర్వాత వాడికి 100% మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లా కేసులు ఉన్నాయి కాబట్టి. ఇట్లా కాకుండా మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మంచోడా చెడ్డోడా అనేది కూడా కొంచెం చూడాలి. ఎవరితో అంటే స్నేహితం ఎవరితో చేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటి దొంగలతో చేసినప్పుడు కేసులలో పాలవుతారు. కాబట్టి ఇతనితో పాటు ఇంకొక 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సామల్ల బాలకిషన్, ఈయన నిమ్మపల్లి, సుభాష్ నగర్లో ఉంటాడు. బోదాసు గోపి, ఈయన కూడా వేములవాడ సిద్ధట్టాన. తర్వాత వేముల చరణ్ రెడ్డి విద్యానగర్లో ఉంటాడు. గాజులవేణి అరుణ్ కుమార్ కొలనూరు, మూల అభిలాషు వెల్జీపూరు ఇల్లంతకొండ మండలం, శీలం సంతోష్ రెడ్డి అనుపురం, కస్తూరి సాయితేజ నర్మాల. అంటే ఇట్లా ఫ్రెండ్షిప్ పేరు మీద డిఫరెంట్ పర్సన్స్ ఎవరికి తెలియకుండా అతనికి షెల్టర్ కోసం వాడుకోవడం. ఇతని పార్ట్ సహకరించడం అంటే దొంగతనానికి తీసుకెళ్తాడు, వాళ్ళకి నమ్మిస్తాడు, తీసుకుపోయి తాపిస్తాడు, వాళ్ళని దొంగతనం తీసుకుపోతాడు, వాళ్ళని కలిసి దొంగతనం చేస్తారు. వాళ్ళు మొదలు తెలియదు కానీ ఆడికి పోయిన తర్వాత ఇంకా చేయాల్సి వస్తుంది. ఈ 7గురి మీద ఇంతకున్న కేసులు సార్ ఈ మీద లేవు. ఈ ఒక్కడు రవి మీద ఉన్నాయి. కాబట్టి ఈ రవి మీద హిస్టరీ షీట్ కూడా ఉన్నది. హిస్టరీ షీట్ ఉన్నది కాబట్టి అందరి మీద కేసులు ఎంతమంది ఉన్నాయి? ఆల్రెడీ ఒక శీలం సంతోష్ రెడ్డి, కస్తూరి సాయితేజ మీద తప్ప మిగతా అందరి మీద కూడా గతంలో దొంగతనం కేసులు ఉన్నాయి. రికవరీ అమౌంట్ ఏమన్నా టోటల్ అమౌంట్ రికవరీ కానీ అదే 17.5 గ్రాముల బంగారం, 14.5 గ్రాముల వెండి, 5 తులాల వెండి, 3 పల్సర్ మోటార్సు, 1 ఆటో, 2 సెల్ ఫోన్స్, ఒక 1500 రూపాయలు నగదు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏం చేసి ఎక్కడ ఉన్నదో చూస్తారు.